ఒక సహోదరి ఇలా అడుగుతుంది, అన్న నేను ఒక మందిరానికి వెళ్తూ ఉన్నాను, నా మందిరానికి వెళ్తూ అప్పుడప్పుడు వేరే మందిరానికి కూడా వెళ్ళొచ్చా, అలా వెళ్ళడం ద్వారా నేను ఏమన్నా తప్పు చేస్తున్నానా అని ఒక సహోదరి ప్రశ్న వేశారన్న. చాలా మంచి ప్రశ్న ఇది, అందరూ కూడా జాగ్రత్తగా వినాలి. నీవు ఒక మందిరంలో బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చినప్పుడు, ఒక మందిరంలో నువ్వు కట్టబడినప్పుడు, దేవుని వాక్యం చేత దైవజనుడు నీ కోసం ప్రార్థన చేస్తూ నీ ఆత్మ కొరకు ఆయన ప్రయాసపడుతూ ఆత్మీయంగా నడిపిస్తూ ఉన్నప్పుడు, సో యూ డోంట్ హ్యావ్ టు చేంజ్ యువర్ చర్చ్. నీ చర్చ్ని మార్చాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మార్చాలి అంటే ఆ దైవజనుడి సాక్ష్యాన్ని కోల్పోయినప్పుడు, అతను తన జీవితంలో పాపంలో పడిపోయినప్పుడు, సో అతను చెప్పేటువంటి సందేశాల ద్వారా సంఘం దీవించబడలేదు. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి ఏనాడు రావ చూపలేడు. ఒక సేవకుడిని నిజమైన సేవకుడని మనం ఎప్పుడు చెప్పొచ్చు 3 పరీక్షలు చెప్తాను ఎప్పుడు కూడా. ఒకటి, అతని జీవితంలో ఫలాల పరీక్ష. ఫలాలు ఉన్నాయా లేవా? అతనిలో ఆత్మ ఫలం ఉందా, ప్రేమ ఉందా, సంతోషం ఉందా, సమాధానం ఉందా, దీర్ఘశాంతం ఉందా, ఆశా నిగ్రహం ఉందా? ఆత్మఫలం ఉంది చూసారా, ఆత్మఫలాన్ని ఫలిస్తున్నాడా లేదా, మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలిస్తున్నాడా లేదా, నీతి ఫలం ఫలిస్తున్నాడా లేదా అని ఆ దైవ సేవకుడిని ఫలాల పరీక్ష పెట్టాలి. ఆ తర్వాత ప్రవక్త, ఆ దైవజనుడు ప్రవక్త అని చెప్పుకుంటున్నాడు కాబట్టి ఆ ప్రవక్త పరీక్ష పెట్టాలి. అతడు చెప్తున్న ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయా లేవా, అతడు చెప్తున్న ప్రవచనాలు ఎలాంటివి, సంఘ క్షేమాభివృద్ధి కోసం చేయబడుతున్నాయా లేకపోతే వ్యక్తిగత క్షేమాభివృద్ధి కోసం చేయబడుతున్నాయా? చాలామంది ప్రవక్తలు బయలుదేరి మేము ప్రవక్తను క్లెయిమ్ చేసుకుంటున్నారు, ప్రక్కన ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుంటారు, ఆమె ప్రాఫెట్ అని పేరు పెట్టుకుంటారు. కానీ వారు చెప్తున్న ప్రవచనాల్లో చాలా ఫెయిల్ అయిపోతున్నాయి. దేవుని నామానికి అవమానం. ఆయన టీవీల ముందుకు వచ్చి లేకపోతే పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అంటాడు, నేను నా ఆత్మ ఆధీనంలో లేను, నేను పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉండి విషయాన్ని చెప్తున్నాను అని చెప్పి చాలా ఎలివేషన్స్ ఇచ్చి కొద్ది దినాలు అయిన తర్వాత ఆ ప్రవచనం నెరవేర్చబడిందంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఆ వ్యక్తి ప్రవక్తగా నిలబడ్డా, ప్రవక్త పరీక్షలో నిలబడ్డా? దేవుని లేఖనం చెప్తుంది, ప్రవక్త దేవుని నామంలో ఏదన్నా ప్రవచనాన్ని రిలీజ్ చేశాడా, 600 అయినా 106 అయినా అది ఖచ్చితంగా నెరవేర్చబడి తీరాల. అది లేకపోతే అతను నిజమైన ప్రవక్త కాదు. ఖ్యాతిని పెంచుకోవడం కొరకు, తన యొక్క గర్వాన్ని ప్రదర్శించడం కొరకు, సొంత ప్రయోజనాల కొరకు సంఘాన్ని మోసగించేటువంటి ప్రవక్తలు ఉన్నారు. ఆ తర్వాత 3వదిగా వాక్య పరీక్ష. నువ్వు వింటున్నటువంటి వాక్యం అపోస్తుల బోధ ప్రకారం ఉందా లేదా, లేకపోతే నిన్ను ఒక తాత్కాలికమైన ఆశీర్వాదాల కొరకే ఆ సంఘ నాయకుడు నిన్ను పెంచుతున్నాడా? 2 రకాల బోధలు ఉన్నాయి. ఒకటి ప్రాస్పారిటీ గాస్పుల్, ఇంకొకటి సాల్వేషన్ గాస్పుల్. నిన్ను పరలోక రాజ్యానికి చేర్చేటువంటి బోధ నీకు కనబడుతుందా, లేకపోతే ఈ లోకం మట్టుకే యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు దీవెన కలుగుతుంది, నువ్వు కారు కొనేసుకుంటావు, నీ బంగారం అధికమవుతుంది, ప్రార్థన చేయగానే నీ జీవితంలో ధనాభివృద్ధిని పొందుకుంటావు అని చెప్తున్నటువంటి ఎప్పుడు అదే బోధ, దాన్నే ప్రాస్పారిటీ గాస్పుల్ అన్నారు. ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకే మీరు మందిరానికి రండి అని చెప్పేటువంటి ఏ బోధకుడైనా సరే అతడు సత్య బోధకుడు కాదు. మిమ్మల్ని అందరినీ పరలోక రాజ్యం వైపుకు నడిపించేటువంటి ఆ బోధకుడే నిజమైనటువంటి బోధకుడు. కాబట్టి నువ్వు వెళ్ళే సంఘంలో మంచి బోధనా విధానం ఉందా, నీ సేవకుడు సాక్ష్యం కలిగి జీవిస్తున్నాడా, అపోస్తల సంఘక్రమం వాక్యక్రమం ఉందా? నువ్వు మార్చబడాల్సిన అవసరం లేదు. వీలైతే మీటింగ్స్ వస్తున్నాయా? విజయవాడలో మంచి సేవకులు మీటింగ్స్ పెడతా ఉంటారు. ఎప్పుడైనా వెళ్ళొద్దని చెప్పాను నేను. ఖచ్చితంగా మంచి సేవకులు వస్తున్నప్పుడు వెళ్ళండి, దేవుని వాక్యాన్ని విని బలపడండి. అంతేకాని ఆదివారం మాత్రం నువ్వు ఎక్కడైతే బాధ్యత నీకు అప్పగించబడిందో, ఎక్కడైతే నువ్వు సంఘ నాయకత్వ బాధ్యతలు ఉన్నావో, ఎక్కడైతే బాప్తిజం అనుభవంలో నీ సేవకుడు చక్కగా నేను నడిపిస్తున్నప్పుడు ఆదివారం ఖచ్చితంగా దేవుని మందిరానికి రావాలి. నీ భాగాన్ని నమ్మకంగా చెల్లించాలి, నీ తలాంతులను ఆ సంఘం కొరకు వెచ్చించాలి. అది దేవుని యొక్క వాక్యక్రమం.